రెండవ శ్లోకము. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తథా ఆచార్యాముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఉవాచ సంజయుడు పలికెను. దృష్ట్వా చూచిన పిమ్మట తూ కాని పాండవానీకం పాండవుల సేనను యూఢం వ్యూహముగా ఏర్పరచబడిన దానిని దుర్యోధన మహారాజు తదా అప్పుడు ఆచార్యం గురువును ఉపసంగమ్య సమీపించి రాజా ఓ రాజా వచనం వాక్కులను అబ్రవీత్ పలికెను. సంజయుడు పలికెను. ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధముగా పలికెను. భాష్యము. ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయములో తన పుత్రులు కూడా తనతో సమానముగా అంధులు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందముకు ఎన్నటికీ రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయములో సంశయమును కనబరచెను. యుద్ధరంగములోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశ్యమును సంజయుడు గ్రహించగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలిచి ఆ పవిత్ర స్థల ప్రభావము చేత అతని పుత్రులు ఎటువంటి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చెను. అతని పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల సైన్యబలమును చూడగానే అక్కడి వాస్తవ స్థితిని వివరించుట కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళెనని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రతననుసరించి స్వయముగా అతనికి సేనాధిపతి వద్దకు వెళ్ళవలసి వచ్చెను. కనుకనే అతడు రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోవును. పాండవ సేనావ్యూహారచనను చూచినప్పుడు అతడు పొందిన భయమును అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయెను. మూడవ శ్లోకము. పశ్యైతాం పాండుపుత్రానామాచార్య మహతిం చమూం యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. పశ్యా చూడుము, ఏతాం ఈ పాండుపుత్రానాం పాండుసుతుల యొక్క ఆచార్య ఓ ఆచార్య మహతిం గొప్పవాడైన చమూం సైన్యబలమును యూఢాం ఏర్పాటు చేయబడిన ద్రుపదపుత్రైన ద్రుపదపుత్రుని చేత తవా మీ యొక్క శిష్యేన శిష్యుడు ధీమత గొప్ప బుద్ధి కుశలుడైన ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. భాష్యము. బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజు ద్రోణాచార్యుడు ఏదో రాజకీయ వైరమును కలిగి ఉండెను. ఆ వైరము కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుని వధించగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదిని పుత్రుడైన ధృష్టద్యుమ్నుడు అస్త్రవిద్య అభ్యాసము కొరకై తన వద్దకు వచ్చినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్రవిద్యా రహస్యములన్నింటినీ అతనికి తెలుపుటకు ఏ విధముగానూ సంకోచించలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధరంగములో ధృష్టద్యుమ్నుడు పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేనావ్యూహమును రచించెను. కనుక ద్రోణాచార్యుడు సావధానుడై ఎటువంటి రాజీ లేకుండా యుద్ధము చేయవలనని ఉద్దేశ్యముతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపెను.
అంతేకాకుండా తన ప్రియ శిష్యులైన పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శించరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి అయిన శిష్యుడు. యుద్ధములో అట్టి ఉదారత పరాజయమునకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించెను. 4వ శ్లోకము. అత్ర సూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అత్ర ఇక్కడ సూరాహ సూర్యులు, మహాయిష్ ఆసాహ గొప్ప ధనుర్ధరులు, భీమ అర్జున భీముడు మరియు అర్జునులకు సమాహ సమానముగా యుధి యుద్ధములో, యుయుధానః యుయుధానుడు, విరాటః విరాటుడు, చ కూడా ద్రుపదః ద్రుపదుడు, చ కూడా మహారథః మహారథుడైన. ఇక్కడ ఈ సైన్యమున భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే సూరులైన ధనుర్ధరులెందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగువారు అటువంటి మహాయోధులు. భాష్యము. యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప శక్తి ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధము కాకున్నను భయముఖ కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరును భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయ పదములో గొప్ప అవరోధములని దుర్యోధనుడు పేర్కొనెను. భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడగుట చేత అతడు ఆ విధముగా ఇతరులను వారితో పోల్చెను. 5వ శ్లోకము. దృష్టకేతుచ్ఛేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజచ్చ సైభ్యచ్చ నరపుంగవః. దృష్టకేతువు చేకితానః చేకితానుడు, కాశీరాజః కాశీరాజు, చ కూడా వీర్యవాన్ శక్తిమంతుడైన, పురుజిత్తు కుంతిభోజః కుంతిభోజుడు, చ మరియు సైభ్యః సైభ్యుడు, చ మరియు నరపుంగవః నరులలో వీరుడు. దృష్టకేతువు చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు మున్నగు సూరులైన మహాయోధులు అందున్నారు. 6వ శ్లోకము. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ్చ సర్వ ఏవ మహారథః. యుధామన్యుడు, చ మరియు విక్రాంత పరాక్రమవంతుడైన, ఉత్తమౌజాః ఉత్తమౌజుడు, చ మరియు వీర్యవాన్ గొప్ప వీరుడు, సౌభద్రః సుభద్రాపుత్రుడు, ద్రౌపదేయాః ద్రౌపదీపుత్రులు, చ మరియు సర్వే అందరూ ఏవా నిశ్చయముగా మహారథాః మహారథులు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపదీపుత్రులు అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. 7వ శ్లోకము. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. అస్మాకం మన యొక్క తు కాని విశిష్టాః విశేషముగా శక్తిమంతులు ఏ ఎవరో తాన్ వారిని నిబోధ గుర్తింపుము. ద్విజ ఉత్తమ ఓ బ్రాహ్మణోత్తమ. నాయకాః నాయకులు మమ నా యొక్క సైన్యస్య సేనల సంజ్ఞార్థం సమాచారము కొరకు తాన్ వారిని బ్రవీమి నేను తెలిపెదను తే మీకు. కాని ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనానాయకులను గూర్చి నేనిప్పుడు మీ కొరకై తెలిపెదను. 8వ శ్లోకము. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణచ్చ సౌమదత్తిస్తథైవ చ
భవాన్ మీరు, భీష్మ పితామహులైన భీష్ముడు, చ కూడా, కర్ణ కర్ణుడు, చ మరియు కృప కృపుడు, చ మరియు సమితింజయ యుద్ధములో ఎల్లప్పుడూ విజయమును సాధించువారు, అశ్వత్థామ అశ్వత్థామ, వికర్ణ వికర్ణుడు, చ కూడా, సౌమదత్తి సోమదత్తుని పుత్రుడు, తదా అట్లే ఏవా నిశ్చయముగా, చ కూడా యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగువారు గలరు. భాష్యము. దుర్యోధనుడు యుద్ధరంగములో ఎల్లప్పుడూ విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను పేర్కొంటుండెను. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేక భూరిశ్రవుడు బాహ్లీకరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహముకు ముందు కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునునకు అర్ధ సోదరుడు. కృపాచార్యుని కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడెను.